ఏం కర్రీ ఉండదు? ఆ బీరకాయ పప్పు వండిపోరాదు కోడలా. సరే అత్తమ్మ. అవును కనుక నిన్ను అడగడమే మర్చిపోయినా, దసరాకి ఇంటికి రాండి రాలేంది నువ్వు? అయినా నీకేం తెలుస్తుంది చెల్లె, రేపు పెళ్ళి అత్తగారింటికి పోతే తెలుస్తుంది నీకు. అచ్చా అవునా? ఏందత్తమ్మా మా అక్కని ఇంట్లో టార్చర్ పెడతాను అయింది, పండగ కూడా పంపిస్తలేరు. అట్లేం లేదు కోడలా, పండగకి వెళ్ళమని చెప్పినా కానీ కోడలే ఉంటానన్నది. అవునా అత్తమ్మ? ఏందే అక్క మన ఇల్లు గుర్తుకొస్తలేదా నీకు? అట్లా కాదే చెల్లె, అత్తమ్మకే హెల్త్ బాగుంటలేదు. పండుగ అయిపోయినాక 4 రోజులు వద్దాం అనుకున్నా, కానీ నువ్వే వచ్చినావు. అవునా అక్క? సరే నేను వచ్చినా కదా, నువ్వు ఒక 4 రోజులు పోయి రాపో, నేను అత్తని ఇంట్లో పనులన్నీ చూసుకుంటా. నువ్వు చూసుకుంటావా? పొద్దున్న 10 అయినా లేవో నువ్వు చూసుకుంటావా? హలో, నెంబర్ 1 కోడలని ఫీల్ అవుతున్నాయేమో. అత్తమ్మ నాకు కార్తీక్ బాబా పెళ్లి చేయి, నేను నెంబర్ 1 కోడలు అయిపోతా. మీ అందరినీ మా అక్క కంటే మంచిగా చూసుకుంటా అత్తమ్మ. నాదేమున్నది కోడలా, మీరిద్దరు వరుసకు బావ మర్దాన్లే, చిన్నోని ఇష్టం. థ్యాంక్ యూ అత్తమ్మ. అమ్మ ఎటు వెళ్ళి వస్తున్నావే? మహిళా సంఘంలో మీటింగ్ ఉంటే పోయేస్తాను బిడ్డ. అవునానే అమ్మ, మరి ఏమైంది? మరి 2 లక్షలు వస్తాయట మనకు. మా గ్రూపులో ఒక ఆమె పైసలు కడతలేదు బిడ్డ, ఆమె కడితేనే ఈ 2 లక్షలు వస్తాయట. ఏం గ్రూప్ వాళ్ళు మీ వాళ్ళు తీసుకున్న పైసలు కూడా కట్టరానే? ఏం చేయాలి బిడ్డ, అసలే కడతలేదు, ఆమె వలన వచ్చే లోను అయిపోయింది. కట్టలేనప్పుడు పైసలు ఏం తీసుకోలేమ్మా? ఇప్పుడు వాళ్ళ వల్ల మనం లాస్ అవుతాం. ఏం చేస్తాం బిడ్డ, ఎవరైనా ఏమన్నా తట్టలేదు, గట్టిగా అడిగితే మందు తాగుతాం అంటాండ్లు. అట్లా కాదమ్మా అన్న, ఇప్పుడు 2 లక్షలతో ఏం పని ఉందన్న? లోన్ తీసుకుందాం అనుకుంటాను. ఆ 2 లక్షలు తీసుకుంటే నీ పెళ్లి వరకు ఉపయోగపడతాయి, కానీ ఇంట్రెస్ట్ లేదు, నేను అట్లా కట్టుకుంటాను. ఇప్పుడే నాకు పెళ్ళేంటన్నా, నేను చదువుకోవాలి, మంచిగా జాబ్ చేసుకోవాలి కదా. చెల్లి రేపు సడన్ గా సంబంధం వచ్చింది అనుకో, మన చేతిలో పైసలు ఉండాలి కదా, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటానా. సరే అన్నా. అసలు ఈ లోన్ వస్తాను మన సాక్షులు పెట్టుకున్నాను, అంత బాగుంది.